అసూయ ఉంటే అంతే ఏంది అని అంటే ఎదుటోడు బాగుంటే తట్టుకోలేని మనసు, అది అసూయ. తట్టుకోలేని మనసు, ఇంకా మన భాషలో చెప్పినా ఎదుటోడు బాగుంటే మన కడుపు మండుతుంటుంది. గమనించాలి, వాక్యం ఉందండి సామెతలు 14వ అధ్యాయంలో 30వ వచనంలో ఈ మాట ఏమని చెప్తుంటుందంటే, అసూయ అంట శరీరానికి కుళ్ళు అని రాసి ఉంటుంది. చదువమ్మా. సాత్వికమైన మనసు శరీరానికి జీవము, మచ్చరము ఎముకలకు కుళ్ళు. అంటే అసూయ, మచ్చరం అంటే అసూయ. అసూయ ఏందంట ఎముకలకు కుళ్ళు అంట. అంటే అసూయ కలిగితే ఒంట్లో ఆరోగ్యం కూడా పోద్దండి. కొందరికి కారం తిని కడుపు మంట, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. కొందరికి అయితే ఎదుటోడు బాగుండటం ఓర్చుకోలేక వీడికి కడుపులో మంట వచ్చి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అర్థమవుతుంది నీకు? కారం తిని గ్యాస్ ట్రబుల్ వస్తే కొందరికి, వీడికి ఈ అసూయ పట్టేవాడికి కడుపులో మంట. వీడికి ఎటువంటి గ్యాస్ ట్రబుల్ అంటే ఎదుటోడు బాగుండటము ఓర్చుకోలేక వీడికి కడుపులో మంట లేస్తుంది. వీడికి మంట లేసి అది గ్యాస్ ట్రబుల్గా మారుతుంది. ఇది ఈరోజు కడుపు మంట ఎందుకు? ఒక్కొక్కరు అంటారు, అయ్యా మేము బాగుంటాము, మా అన్నదమ్ములకి కడుపులో మంట, అయ్యా మేము బాగుంటామా, మరి ఎప్పుడు నాశనం అవుతామా అని కోరుకుంటారు అయ్యా వాళ్ళు. మేము బాగుండేదానికి ఇష్టపడరు అయ్యా వాళ్ళు. మేమేదో బాగా ఏదో మా కష్టజీతం మీద మేము బతుకుతున్నాం, మా సంపాదన మేము బతుకుతున్నాం. వాడు కూడా బతుకొచ్చు కదా, వాడు కూడా ఉండొచ్చు కదా. అలా ఏదో నా సంపాదన నేను పెద్దోడిని అవుతుంటే వాడు నాకు అన్నం పెట్టినట్టు, వాడు నన్ను పోషించినట్టు, వాడికి ఎందుకో ఎంత కడుపు మంటయ్యా మా మీద అని అంటారా లేదా? గమనించాలి. ఈరోజు ఈ ఒక అసూయ ఎక్కడ కలుగుద్ది, ఎప్పుడు కలుగుద్ది, ఎవరికి కలుగుద్ది అనే విషయాలు ఈరోజు ధ్యానించుకోబోతున్నాం.